వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. 6వ శ్లోకము, శ్లోక నంబర్ 6. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మాన చిరేణాధిగచ్చతి. తాత్పర్యము: ఓ మహాబాహు అర్జున, భక్తియుక్తముగా పనిచేయకుండా, అంటే కర్మయోగ మార్గము కాకుండా పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము. కానీ కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును. ఈ లోకంలో తన ధర్మములు నిర్వర్తిస్తూ ఉండి వ్యక్తి క్రమక్రమంగా కోపము, లోభము మరియు కామములకు అతీతంగా ఎదగటానికి ప్రయత్నించాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇలా కాక ఎవరైనా తన విధులను త్యజిస్తే మనస్సుని పరిశుద్ధం చేసుకోవడం చాలా కష్టం. మరియు పరిశుద్ధమైన మనసు లేకుండా నిజమైన వైరాగ్యం సుదూరపు స్వప్నంలాగానే మిగిలిపోతుంది. మనం అందరము మన సహజ స్వభావంచే పనిచేయటానికి ప్రేరేపింపబడతాము. అర్జునుడు ఒక యోధుడు. తన సహజ గుణాలని, ప్రతిభని భగవంతుని సేవలోనే ఉపయోగిస్తే అది ఎంతో ఫలదాయకంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడు అతనికి ఇలా ఉపదేశిస్తున్నాడు: యుద్ధం కొనసాగిస్తూనే ఉండు, కానీ ఒక్క మార్పు చెయ్యి. మొదట్లో నీవు రాజ్యకాంక్షతో ఈ యుద్ధ భూమికి వచ్చావు. ఇప్పుడు దానికి బదులుగా నీ సేవని నిస్వార్థముగా ఆ భగవంతునికే అర్పించుము. ఈ విధముగా నీవు సహజంగానే నీ మనస్సును పవిత్రం చేసుకుని నిజమైన అంతర్గత సన్యాసమును సాధించవచ్చును. సంపూర్ణ విజ్ఞానంగా పరిపక్వత చెందే అనుభవం కర్మయోగికి ఈ భౌతిక జగత్తు నుండి అందుతుంది. ఎలాగైతే కష్టపడి పనిచేసిన వారికే గాఢనిద్ర పడుతుందో, కర్మయోగము ద్వారా మనస్సును పరిశుద్ధమనర్చుకున్న వారికే గాఢమైన ధ్యానం సాధ్యమవుతుంది. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ఓ mighty armed Arjuna, perfect renunciation, that is karma sannyas, is difficult to attain without performing work in devotion, that is following karma yoga. But the sage who is adept in karma yoga quickly attains the supreme. In this verse, Krishna says that while performing one's duties in the world, a person should slowly learn to rise above anger, greed and desire. Instead, if one first gives up duties, it is very difficult to purify the mind, and without a pure mind, true detachment remains a distant dream. We are all propelled to work by our nature. Arjun is a warrior, so it would be fruitful to use his natural inclinations and talents in the service of God. So the Lord instructs him, continue to fight, but make one change. At first you came to this battleground on the presumption of saving a kingdom. Now, instead, simply dedicate your service unselfishly to God. In this way, you will naturally purify the mind and achieve true renunciation from within. Through the material existence, the Karma Yogi gets the experience that matures into wisdom. Just as sound sleep is only possible for those who have worked hard, deep meditation comes to those who have purified their minds through Karma Yoga. Om Namo Bhagavate Vasudevaya.